వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, డీసీసీ అధ్యక్షులు రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి భువనగిరి లేదా నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ కి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి విక్రాంత్. అంటే మొత్తంగా ఏదైతే గుత్తా అమిత్ రెడ్డికి సంబంధించి ఆయనకు టికెట్ అంటే ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు రాకపోవడంతో ప్రధానంగా ఆయన భంగపడి అటు కాంగ్రెస్ వైపు చూసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఎక్కడికక్కడ నేతలందరూ ఫిరాయిస్తూ ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రాంత్? ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరికలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద మొత్తంలో జాయిన్ అవుతున్నారు. అక్కడక్కడ బీజేపీకి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో ఇటీవలే చాలా వరకు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు జాయిన్ అయ్యారు. నిన్న మొన్న కూడా మిర్యాలగూడకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కూడా జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్ద మొత్తంలో వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు సంబంధించి మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ గత 2 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అదేవిధంగా భువనగిరి, అదేవిధంగా నల్గొండ జిల్లా, నల్గొండ పార్లమెంట్ కి సంబంధించి 2 పార్లమెంట్ పరిధులకు సంబంధించి కూడా టికెట్ ఆశించారు. ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని మాత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తిరిగిన పరిస్థితి కనిపించింది. కానీ చివరి నిమిషంలో సుఖేందర్ రెడ్డి కుటుంబీకులు కాకుండా మిగతా వారికి కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడికి, ఇటు భువనగిరికి సంబంధించి కూడా శ్యామ మల్లేశానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా తీవ్ర అసహనానికి గురయ్యాడు సుఖేందర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా కేసీఆర్ వైఖరిని కూడా తప్పుకొచ్చిన పరిస్థితి ఇప్పటికే కనిపించింది. ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్నాడు. మొదట్లో టీడీపీకి చెందినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీగా చేసిన తర్వాత కూడా మండలి చైర్మన్ ఉన్నాడు. ప్రస్తుతం కూడా మండలి చైర్మన్ గా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతాన్ని మాత్రం తన కుమారుడు ఏదైతే భువనగిరి, నల్గొండ 2 పార్లమెంట్ సీట్లను ఆశించినప్పటికీ భంగపడ్డ నేపథ్యంలో మాత్రం ఆ రోజు నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. ఈ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షి, అదేవిధంగా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వీరి వెంట మంత్రి, నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గుత్తా అమిత్ వెంట ఉన్నాడు. నేడు రేపు ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరికలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపుతున్నటువంటి గాంధీ భవన్ లో కూడా ప్రతిరోజు చేరికలు ఇటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేతృత్వంలో కూడా ప్రతిరోజు కూడా ఇటు గాంధీ భవన్ లో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 స్థానాలకు పైగా గెలుచుకోవాలనే లక్ష్యంతో కూడా ఏ ఒక్క చిన్న నేతని అయినా సరే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసిసి నుంచి స్పష్టమైన ఆదేశాల అనుసారమే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వలసలను ప్రోత్సహిస్తా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మిగతా పార్టీలకు వెళ్లిన వారినే టార్గెట్ గా చేస్తూ వారిని తిరిగి కాంగ్రెస్ గుర్తు వచ్చే విధంగా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారో వారు స్వయంగా గాంధీ భవన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఎస్, అంటే విక్రాంత్, అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇంత భారీగా బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్నారంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత మరింత మంది కూడా వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఎవరికైతే టికెట్లు కేటాయించారో వాళ్ళు మాత్రం వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితిలో పార్టీలోనే మిగిలిపోయారు. లేకపోతే చాలా మంది సీనియర్ లీడర్లు ఇప్పటికే కాంగ్రెస్కో లేకపోతే బీజేపీ గుట్టుకో చేరాల్సి ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి విక్రాంత్? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం 4 నెలలు కూడా కావస్తుంది. ఈ 4 నెలల్లోనే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూడా 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పెద్ద మొత్తంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా సిట్టింగ్ సంబంధించిన ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి ఈ 3 పార్లమెంట్ స్థానాలు చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మెదక్, అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకే టికెట్లు కూడా కేటాయించిన పరిస్థితి ఉందంటే ఎంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుతున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు హైదరాబాద్ కు సంబంధించిన దానం నాగేందర్ తో పాటు ఇటు భద్రాచలం సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా రేపు మాపు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన దాదాపు 5 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 14 స్థానాలు గెలిస్తే మిగతా బీఆర్ఎస్ పార్టీ కూడా మూసుకోవాల్సి వస్తుందనేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు, కేవలం తన కల్వకుంట కుటుంబం మాత్రమే మిగిలిపోతుందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అధిక మొత్తంలో స్థానాలు కైవసం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ జాయిన్ చేసుకునే పనిలో పడింది విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.